చేస్తున్నారండి, మీకు మోక్షం కలుగుతుందండి అని చెప్పి సాధువుని పొగడడం స్టార్ట్ చేశాడంట. అయితే ఆ మోక్షాన్ని నీకు కూడా ఇప్పిస్తాను ఆయన, నువ్వు వచ్చేయి అన్నాడంట. అంటే లేదండి, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత వస్తానడంట. అయితే ఆ సాధువు పిల్లలు పెద్దగా పెళ్లి అవ్వగానే వెళ్ళాడంట. వెళ్ళగానే స్వామి లేదు లేదు, మనవాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళందరినీ కొంచెం కళ్ళారా చూసుకొని వస్తానన్నాడంట. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడంట సాధువు. మళ్ళీ తర్వాత పిల్లలు మనవరాళ్ళు అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ సాధువు వచ్చాడంట. అప్పుడు అడిగితే స్వామి లేదు, పిల్లలంతా కూడా మనవరాలతో బిజీగా ఉన్నారు, ఇల్లు నేను చూసుకోవాలి స్వామి, ఇంత కష్టపడ్డది ఎందుకు, ఇవన్నీ సంపాదించిన ఇంట్లో డబ్బు ఉందంటే నేను కాపలా ఉండాలి, వాళ్ళందరూ తిరుగుతా ఉన్నారు, చక్కగా నేను ఇల్లు చూసుకోవాలన్నాడంట. సరే అని సాధువు వెళ్ళిపోయాడు. సాధువు వెళ్ళిపోయి కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఆ పిసినారి చనిపోయాడంట అండి. తర్వాత ఏమైందంటే ఎన్ని రోజులు ఏం చనిపోయిందంటే ఒక 3-4 సంవత్సరాలు అయిందంటే ఆయనకున్న యాక్చువల్గా ఆ ఋషికున్న జ్ఞానం ఉంటది కదండి, దివ్య శక్తితో ఆయన చూశాడు ఎక్కడున్నాడని. చూస్తే ఆ పిసినారి వాళ్ళ ఇంట్లోనే కుక్కగా పుట్టాడంట. ఆ ఎదురుగా వెళ్ళి ఆ కుక్కతో మాట్లాడుతూ, ఏమయ్యా ఇన్ని రోజులు పిలిచాను రాలేదు, ఇప్పుడు నేను చూడండి కుక్క అయింది, సరే కనీసం కుక్క అయినా పర్లేదు నాతో రా బాబు, నీకు ఎప్పుడైనా కనీసం ట్రై చేస్తాను నేను మోక్షం పోయానంటే, లేదు 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 నేను ఈ ఇంట్లోనే కుక్కగా ఎందుకు పుట్టానంటే, నేను సంపాదించిన ధనాన్నంతా ఎవడైనా దొంగలు వచ్చి ఎత్తుకపోతారేమో అని చెప్పి నేను ఇక్కడ కాపలా ఉండడానికి నేను ఇక్కడ ఈ ఇంట్లోనే కుక్కగా పుట్టాను. అంటే వాడికి కుక్క అయిన తర్వాత కూడా మోక్షం ఇస్తారా అంటే రావట్లేదు, దానికి కూడా కాపలా ఉన్నాడు. అయితే ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసరికి సాధువు ఆ ఇంట్లో కుక్క చనిపోయింది. మళ్ళా అప్పుడు ఏం